హాయ్ యూఎస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ తిరుమల శ్రీవారి పరకామణి కేసు అంటే చోరీ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతను రీసెంట్గా అనుమానాస్పద రీతిలో అయితే చనిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు అతని మరణం పైన కాస్త అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. సో ఇక్కడ టీడీపీ వైపు నుంచి అయితే కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇది వైసీపీ వాళ్ళే చేశారు అని చెప్పేసి, గతంలో వివేక హత్య కేసుకు సంబంధించి సాక్షులు కూడా ఇలానే చనిపోయారని చెప్పేసి ఇలా ఆరోపణలు వస్తున్నాయి. అటు వైసీపీ వాళ్ళేమో లేదు అతను సూసైడ్ చేసుకున్నారు, అది టీడీపీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ప్రెషర్ పెట్టడం వల్లనే ఈ విధంగా చనిపోయారని వాళ్ళు ఇటువంటి నరేషన్ వినిపిస్తున్నారు. అసలు ఏం జరిగింది ఈ సతీష్ అనే విజిలెన్స్ అధికారి విషయంలో, ఎలా చనిపోయారు సార్? ఈ కేసు చిన్న పిల్లలు కూడా సమాధానం చెప్తాడండి. ఎవరికి వారు కళ్ళు మూసుకొని లోకం అంతా చీకటి అనుకుంటే ఎలాగవుతుంది? కళ్ళు తెరిచినట్టయితే నిజాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ పరకామణిలో దొంగతనం అన్నది సామాన్యులు ఎవరూ తలపెట్టరన్నమాట. అంటే అందులో పరకామణిలో దొంగతనం చేస్తున్నాడంటే అక్కడ ఒక చైర్మన్ క్యాడర్లో ఉన్నవాళ్ళు కానీ, ఒక ఈఓ క్యాడర్లో ఉన్నవాళ్ళు కానీ, అటువంటి వాళ్ళ తాలూకు హస్తం ఉంటే దొంగతనం చేసి తప్పించుకోకూడదు. అసలు దొంగతనం అన్న తలంపే పరమ దరిద్రం, పరమ పాపం. నికృష్టమైన చావు చేస్తారు దొంగతనం చేసిన వాళ్ళు. అలాగంతకుముందు ఏదో ఒకసారి ఆ డాలర్స్ పోయి అనుకున్నారు, ఆ కథ ముగిసిపోయింది. స్వామివారి డాలర్స్ పోవడం ఏంటి, అది ముగిసిపోయింది. అది కొంచెం డాలర్స్ ఎవరైతే దొంగిలించారనుకున్నారో ఆయన బాబు గౌరవనీయంగానే డాలర్ శేషాద్రిగా ఆయన పరంపదించాడు. కానీ ఇక్కడ పరకామణిలో ఈ దొంగతనాలు, డాలర్స్ తీసుకోవడం ఇవన్నీ దీని వెనక పెద్ద వ్యవస్థ ఉంది. అందువల్ల ఇది ధర్మారెడ్డి గారి తాలూకు దృష్టిలో పడింది. లడ్డు విషయంలో కానీ, పరకామణి విషయంలో కానీ కొన్ని లీకులు వచ్చేసరికి ప్రభుత్వం తాలూకు దృష్టి కూడా పడింది. సిబిసిఐడి దృష్టి పడింది. వాళ్ళు ఎంక్వైరీలు చేస్తున్నారు. రేపో నేడో పూర్తిగా ఆ దోషులు ఎవరో బయటపడతారు, బయట పడకుండా ఉండరు. ఈలోగా ఏమైంది, మనకి టీటీడీ బోర్డులో పనిచేస్తున్నటువంటి ఒక మంచి బీజేపీ లీడరే, మంచి వక్త భానుప్రకాష్ అని ఒక 10 రోజుల ముందు మాట్లాడాడు. ఇంత పరకామణిలో కూడా దొంగతనాలు చేసి సాహసం చేస్తున్నారు. పరకామణిలో దొంగతనం చేసినందుకు గాను స్వామివారికి ఒప్పందం రూపేణా 14 కోట్ల ప్రాపర్టీ ఆ పెద్ద మనిషి ఇచ్చాడట, రవికుమార్ అనే పెద్ద మనిషి. మరి పంచాయతీ చేసిన లోక్ అదాలత్ ఏ ప్రాతిపదికన పంచాయతీ చేసి ఈ 14 కోట్ల రూపాయలు వెల కట్టిందో నాకు తెలియదు. వెంకటేశ్వర స్వామి తాలూకు ప్రభ విలువ 14 కోట్లు అండి. వేల కోట్లు, వేల కేజీల బంగారం. ఈ ప్రాపర్టీ ప్రపంచంలో ఉన్న సంపద అంతా ఆయనదే, ఆయన ఇచ్చిందే అనుకునే దృష్టితో ఉన్నటువంటి చాలామంది ఇంకా ఆ సాంప్రదాయవాదులు ఉన్నారు. నా బోటి వారు ఉంటారన్నమాట. ఆ స్వామి కరుణా కటాక్ష లేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారండి. అటువంటిదేమో వెంకటేశ్వర స్వామి పరకామణిలో దొంగతనం చేసినందుకు గాను 14 కోట్లు ఒప్పందం అంట. ఎంత హాస్యాస్పదంగా ఉందండి. ఇలాగ ఒప్పందం జరిగింది ఏమో, నిజ నిర్ధారణ జరిగేసరికి నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏ క్షణంలో నా మీద నా ప్రాణానికి ముప్పు ఉందో కూడా నేను ఊహించలేకపోతున్నాను. కనుక చెప్తున్నాను, నేను చాలా అన్యాయం జరుగుతోంది, దీన్ని ప్రక్షాళన చేయాలని 10-15 రోజుల ముందు చెప్పాడు ఆయన. అయితే ఆ రోజు రానే వచ్చింది. పరకామణిలో దొంగతనం, ఆ రవికుమారు, ఇంక మిగతా వాళ్ళందరూ అక్కడ సిఐ సతీష్ కుమార్కి అన్నీ తెలుసు అని వచ్చింది. సతీష్ కుమార్ని విచారించడానికి వస్తారు, విచారణ కోసం వస్తున్నాడు తిరుపతి. వచ్చే ముందు కూడా చెప్పాడు. ఇక్కడ ఏంటంటే సతీష్ కుమార్ చేసిన కొన్ని తెలివైన పనులు ఏంటంటే, ఇంట్లో బయలుదేరే ముందు వాళ్ళ ఫ్యామిలీతో చెప్పాడన్నమాట, నాకు చాలా ప్రెజర్ ఎక్కువగా ఉంది, ఎక్కడ నేను నిజం చెప్పేస్తానో భయంతో వీళ్ళు నాకంటే నా పైన ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అలాగే చెప్పకపోయినట్టయితే నేను ఎలాగా చెప్పకపోతే నేను జైల్లో ఉంటాను. ఇంత బతికి జైల్లో ఉంటే అది ఆత్మహత్య సదృశం. కానీ వాడు పోని ఆ స్వామి దగ్గర నిజాయితీగా ఉన్నాననేటువంటి అతృప్తైనా మిగిలిని అని చెప్పి బయలుదేరి వచ్చారట.
ఏమండి ట్రైన్లో వస్తున్నప్పుడు 2 గంటలప్పుడు ట్రైన్లోంచి దూకేసి ఒంటరిగా ఆత్మహత్య చేసుకుంటాడండి? అనుకుందాం 2 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది అంటే ట్రైన్ ఆగాలి. ఆగితే మనుషులు ఆయన కింద దించాలి బలవంతంగా. అప్పుడు గొడ్డలతో తల మీద మోదాలి. చచ్చినంత వరకు ఉండి చచ్చిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి. ఆయుధాలనేమో దూరంగా ఉంచుతారు వాళ్ళు. వాళ్ళు మాయ చేసేస్తారు కదా! అలా జరుగుతుంది కానీ ఆత్మహత్య చేసుకున్నట్టయితే ఎవరికి దొరకడు కదా! అది చేసుకునేదేదో ఇంట్లోనే చేసుకుంటాడు. లేదా తెలివిగా కావాల్సినట్టయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఆఫీస్ రూములలో ఎక్కడో స్వామి ఇద్దరికి వచ్చేస్తున్నానని చేసుకోవచ్చు. అలా కాకుండా ఇలాగ దారుణంగా చేసుకోరు కదా. మొదట అక్కడ 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 ఎలాగా సతీష్ చనిపోయాడు అని తెలియగానే భువన కరుణాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు అన్నాడు అన్నమాట. చూశాడా? ట్రైన్లో ఉంటుండగా ఆత్మహత్య చేసుకున్నాడా? ఇంట్లో ఆత్మహత్య ప్రయత్నం చేసి బయటకు వచ్చాడా? 2 గంటలప్పుడు ఆత్మహత్య చేసుకునేవాడు ఒంటరిగా ఎందుకు కింద దిగుతాడు? ఇవన్నీ ఆలోచించాలి కదా. ఆయన ఆలోచించకపోతే మిగతా వాళ్ళు ఆలోచన కోసమే, ఆ ఎంక్వైరీ చేయడం కోసమే ఉన్నటువంటి అధికార గణం అంతా ఆలోచన చేస్తుంది కదా. కనుక ఇది హత్య అని చెప్తోంది. ముమ్మాటికి హత్య అంటుంది. ఆ హత్య ఎవరు చేశారు? అసలు హత్య చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు హత్య చేయవలసిన అవసరం వచ్చింది? నిజాలన్నీ బయటపడతాయి. దీని అంటే తీగలాగితే దొంగంతా కదులుతుంది. అప్పుడు చైర్మన్ గారు వస్తారు, ఎస్వి సుబ్బారెడ్డి వస్తాడు, ధర్మారెడ్డి వస్తాడు, భూమన కరుణాకర్ రెడ్డి వస్తాడు, వీళ్ళందరూ వస్తారు కదా. వాళ్ళు రాకూడదు, సాక్షుల్ని మిగల్చకూడదు. సాక్షులు విట్నెస్ చెప్పడానికి ఒకళ్ళు మిగల్చుకుంటా వాళ్ళు పూర్తిగా కడచేర్చడం మాత్రం వైసీపీ పార్టీలో ప్రధానమైనటువంటి ఒక అలవాటుగా మారిపోయిందన్నమాట. ఇది దమనకాండ అండి. ఇది రాక్షస పాలన. నిజం నిర్ధారణ అవుతుంది కదా, తప్పకుండా వైసీపీ పార్టీ వాళ్ళకే లేదా సంబంధిత వ్యక్తులు గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన పనిచేస్తున్న రవికుమార్ పరకామణిలో పనిచేస్తున్నటువంటి సమయంలో ఎవరున్నారు? ఎస్వి సుబ్బారెడ్డి ఉన్నాడు, భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, ధర్మారెడ్డి ఉన్నాడు. వీళ్ళే కదా చెప్పాలి, నిజాలు చెప్పాలి. ఇప్పుడు ధర్మారెడ్డికి కూడా నాకు అనుమానం తొందరలో ధర్మారెడ్డి కూడా మనకి కనుమరుగు కావచ్చు. చెప్పేశారు కదా, తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా అవినీతి జరిగింది. అవన్నీ కూడా పెద్దల తాలూకు వాళ్ళ తాలూకు సలహా సంప్రదింపులతోనే వాళ్ళ ఆర్డర్స్ జారీ చేస్తేనే జరిగాయి. మరి ఆ పెద్దలు ఎవరో పేరు చెప్పలేదు, తర్వాత చెప్తారేమో. మరి అంటే పెద్దలు అంటే ఎవరున్నారు చెప్పండి? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఈ పెద్దలు వినాలంటే ఈ పెద్దలు చెప్పవలసిన పెద్ద ఎవరు? అందరికీ తెలుసు మాట. కనుక ఇదేదో వీళ్ళు కళ్ళు మూసుకొని లోకం అంతా చీకటి అనుకుంటే చీకటి కాదు, వెలుతురు ఉంది. జనాలు చూస్తున్నారు, జనాలు మాట్లాడుకుంటున్నారు. ఎంతమందిని మీరు చంపుకుంటూ వెళ్ళిపోతారు? సాక్ష్యం చెబుతాడు అనుకున్న ప్రతి ఒక్కరిని చంపేస్తున్నారు. వీడు సాక్ష్యం అనుకుంటే చంపేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్పవలసిన అవసరం వచ్చిందండి. అందులో కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈరోజు ఎలాగుందంటే, పార్టీలో ఉన్న వ్యక్తి అయినా సరే తప్పుగా ఒక కోత కోస్తే వాడిని సస్పెండ్ చేస్తున్నారు, ఒక మాట మాట్లాడితే వాడిని అరెస్ట్ చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళు సంషేరుగా రాజాలాగా పరిపాలన సాగించుకుంటూ వెళ్ళిపోతున్నారు అన్నమాట. చెప్పవలసిన అవసరం ఎవరికైతే కేసులతో సంబంధం ఉందో వాళ్ళ తాలూకు వాళ్ళు ప్రయత్నమే ఇది. ఈ హత్యా ప్రయత్నం అనేది తప్పకుండా ఇవాళ కాస్త రేపేలా వస్తుంది. దీన్ని తెలుగుదేశం పార్టీ మీద మాత్రం నెట్టేయడం మాత్రం వాళ్ళ తాలూకు మూర్ఘత్వానికి మచ్చుతున్న మాట. రేపు ఎలాగ తెలుస్తుంది? వివేక హత్య ఉందనుకోండి, ఆ సిబిసిఐడిని ఎంక్వైరీ చేర్చలేదు, దానికి కారణాలు వాళ్ళకే తెలియాలి. అందరికీ తెలుసు కదా వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసు. అలాగే ఈరోజు సతీష్ సిఐని ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసు. మీరు వెంటనే తేల్చి నిజ నిర్ధారణకు వచ్చినట్టయితే మీ సంస్థకి కానీ మీ తాలూకు యంత్రాంగానికి కానీ మంచి పేరు వస్తుందన్నమాట. చూసావా, డేగ కళ్ళతో వెంటనే ఒక 3 రోజుల్లో పరిష్కారం చేశారు, నిజ నిర్ధారణ అయింది. స్వామివారు కూడా మెచ్చుకుంటారు కదా, స్వామివారి దృష్టిలో కూడా మీ తాలూకు పుణ్యాత్మలు అవుతారు కదా. ఇది చేసుకుంటే న్యాయం ధర్మం తీసి పక్కన పెట్టండి, పుణ్యం అయ్యా బాబు, కుళ్ళు సాగు చేస్తారు. అందువల్ల ఇది ఎవరికి దీనికి బాధ, ఈ తాలూకు
ప్రాణాలతో అవసరం ఉందో వాళ్ళే ఆ ప్రాణాలు పట్టుకుపోయారు. రేపొద్దున ధర్మారెడ్డి అవుతాడు, రేపొద్దున భానుప్రకాష్ అవుతాడు. వీళ్ళకి మాత్రం దయచేసి రక్షణ కల్పించాలని మాత్రం నేను వీడియో ముఖంగా కోరుకుంటున్నాను అన్నమాట. ఎవరైతే నిజాన్ని చెప్తానంటారో యాక్చువల్గా దేవదేవుడి ముందు ఎవరైతే సత్య ప్రమాణకం చేసి సత్యం చెప్తా ఉంటారో, సత్యమేవ జయతే, సత్యం ఎప్పుడు మరణించకూడదు, ఈ విషయాన్ని ప్రభుత్వానికి కూడా గట్టిగా చెప్పదలుచుకున్నాను. అరే సత్యం చెప్తారంటే వాళ్ళు చెప్పేస్తే మీరు ఇది చూస్తూ ఊరుకుంటారు. వాళ్ళకి రక్షణ ఇవ్వండి, ధర్మారెడ్డికి రక్షణ ఇవ్వండి, ఆ భానుప్రకాశ్ రక్షణ ఇవ్వండి. ఈ కేసుతో ముడిపడి ఉండి నిజాలు చెప్తా ఉన్న వాళ్ళందరికీ కూడా రక్షణ కావాలి. రక్షణ లేదనుకోండి ఇంకెవరు నోరెప్పరు. ఈ తాలూకు వీళ్ళు ఆగడాలకు కానీ వీళ్ళ అన్యాయాలకు కానీ వీళ్ళ తాలూకు దీన్ని ఏమంటారు మరణకాండ, దమనకాండ, దీనికి అంతు ఉంటుందన్నమాట. ఈ రావణ కష్టం అయిపోయింది కదండి. ఆ కడ్డొచ్చే వాళ్ళందరూ శవాలుగా తేలుతున్నారు. దీనికి ఏదో ఎక్కడో ఒక్కడ చర్మగీతం పాడకపోయినట్టయితే మనశ్శాంతులు ఎవరికి ఉండవు. అంటే నిజాయితీగా పనిచేసేవాడికి, అంటే పని వాళ్ళని ఎప్పుడు నిజాయితీగా ఉండేవాడి ఆ స్టేట్ ప్రోగ్రెస్ని చూసేలాగా ఉండాలి. కానీ ఇలా పూర్తిగా హత్యలు వీటితో పూర్తిగా అల్లాడిపోతున్నట్టయితే బయట నుంచి వచ్చేవాడు మాత్రం ఎందుకు వస్తాడండి? ఆంధ్రప్రదేశ్ వెళ్ళినట్టయితే ఇప్పుడు ఎవరు చంపేస్తారో తెలియదు, ఎందుకు వెళ్ళాలనుకుంటారు కదా. అంటే పెట్టుబడులు కూడా వెనక్కి తరిమేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా. ఇన్ని విధాలుగా మీరు రాష్ట్రానికి మీకు ఓట్లేసి 11 సీట్లనే గెలిపించారు కదా. మీకు ఓట్లేసే గెలిపించుకున్న ప్రజలకు కూడా మీరు అన్యాయం చేస్తున్నారు కదా. వాళ్ళింట్లో చదువుకున్న వాళ్ళు ఉండరా, వాళ్ళింట్లో నిరుద్యోగులు ఉండరా, వాళ్ళింట్లో ముసలి ముద్దుగా ఉండరా, వాళ్ళకి మాత్రం రక్షణ భుక్తి కావద్దా? ఆలోచించుకోండి. నాయకులు అంటే ఏమిటంటే కేవలం మీరే తల్లి తండ్రి అనుకొని ఎండలో నిలబడి ఓటు వేస్తారు. వాళ్ళు దేనికోసం? మాకు 5 ఏళ్ల పాటు మంచి పరిపాలన ఇస్తారు, మా బిడ్డలకి మంచి చదువు ఇస్తారు, మాకు మంచి వైద్యం ఇస్తారనే ఉద్దేశంతో. ఇలా మీలో మీరే మీకు అడ్డొచ్చే వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళిపోయినట్టయితే ఏదో రోజున మీకు ఆగతే పడుతుంది. ఎవరికైనా ఆగతే పడుతుంది. ఇన్ని లక్షల కోట్లని మీ సంపద అనుకోవడమే కానీ వెనక తీసుకెళ్ళింది ₹1 తీసుకెళ్తారా? వైసీపీ పార్టీలో దిగ్గజం లాంటి వ్యక్తి మా రాజశేఖర రెడ్డి ఏం తీసుకెళ్ళాడు? వాచ్ తీసుకెళ్ళాడా? ఉంగరం తీసుకెళ్ళాడా? ఏం తీసుకెళ్ళాడండి? సిగ్గుండొద్దు. నిజాలు అర్థం చేసుకోవద్దు. ఎందుకు ఈ దమనకాండ అని చెప్పేసి ప్రజలు ప్రశ్నించాలి, ప్రజలు నిలదీయాలన్నమాట. ప్రజలే రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండేలాగా కంకణం కట్టుకోవాలి. కానీ కేవలం పోలీసు యంత్రాంగం వీళ్ళంటే మాత్రం వస్తారు, వాళ్ళకి చట్టాలు వాళ్ళ పరిధి వాళ్ళకు ఉంటుంది. ప్రజలే దగ్గర తీర్పు చెప్పాలని నా కోరిక. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.